కారం సటల్గా ఉంది, నువ్వుల కమ్మదనం తెలుస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కలిపి తింటే మామూలుగా ఉండదు. శైలాస్ కిచెన్ని ఇట్లా ఒక రేంజ్లో లేపిన రెసిపీ ఇది. బల్క్లో చూపించాను. ఎలా చేశానంటే జస్ట్ ఒక పాన్ తీసుకొని మంచిగా నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మంచిగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఆ తర్వాత 10 కిలోలు ఉసిరికాయలు కడిగి తుడిచి మంచిగా నీళ్ళ మూత పెట్టి ఆవిరి మీద ఉడికించి ఇదిగోండి గింజ తీసేసి ఇట్లా ఒలిచి పెట్టుకుందాము. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేయటం మర్చిపోకండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసి అన్ని కలిపేసి పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత మనం మళ్ళీ ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చిని 2.5 కిలోలేమో దొడ్డు మిర్చి, 2.5 కిలోలేమో సన్నమిర్చి ఇట్లా ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసి ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బాసిన్లో ఉసిరికాయలతో ఈ వేయించిన మిరపకాయలు, మిర్చి కలిపేద్దాము, ఉప్పు కలిపేద్దాము, నువ్వు పిండి, మెంతి పిండి, ఆవు పిండి, జీలకర్ర పొడి ఉంది అది, నిమ్మరసం అన్నీ కలిపి మంచిగా తాలింపు కూడా కలిపేసి బాగా మిక్స్ చేసి సరిపడా ఆయిల్ వేస్తే అంతేనండి. అసలు ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే చేసేయండి. మరి ఫుల్ వీడియో శైలాస్ కిచెన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్తో క్లియర్గా ఉంది, చూడండి కావాలంటే. థ్యాంక్ యూ.